వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు నిధులు విడుదల చేసే విధానం, విడతల వారీగా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కింద మొత్తం 3,590 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో 2,650 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇక మూడో విడతగా ఏప్రిల్ నెలాఖరులోపు మిగతా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 3 విడతల్లో కలిపి సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. రైతులకు ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులున్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. తాజాగా విడుదలైతే 4వ సీజన్కు నిధులు అందుతాయి. ప్రభుత్వం 2023-24 యాసంగిలో ఎకరానికి 5,000 చొప్పున 7,625 కోట్ల రూపాయలు, 2024-25 యాసంగిలో మళ్లీ 5,000 చొప్పున 5,057 కోట్ల రూపాయలు, ఆ తర్వాత ఏడాది 2025-26 వానాకాలం సీజన్లో ఎకరానికి సాయం 6,000కి పెంచి 8,800 కోట్ల రూపాయలకు జమ చేసింది. ఈ ఏడాది మొత్తం 73 లక్షల మంది రైతులకు 8,881 కోట్ల రూపాయలు నిధులు అవసరమని వ్యవసాయ శాఖ నివేదించగా వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల విడుదలకు అంగీకరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాసంగి సీజన్ నడుస్తూ ఉండగా మరో 2 నెలల్లో వానాకాలం రానుంది. పెట్టుబడి సాయం కింద ఈ నిధులను రైతులు ఉపయోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది. నర్మెట్లో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ఈ నెల 22న సీఎం ప్రారంభించనున్నారు. దీంతో పాటు 40 కోట్ల రూపాయలతో నిర్మించే నూనె ఉత్పత్తుల తయారీ రిఫైనరీకి శంకుస్థాపన జరగనుంది. అక్కడే వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా విడుదలకు ఇదే సరైన వేదిక అని భావించి దానికి అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు నిధులు విడుదల చేసే విధానం, విడతల వారీగా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కింద మొత్తం
3,590 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో 2,650 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇక మూడో విడతగా ఏప్రిల్ నెలాఖరులోపుగా మిగతా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 3 విడతల్లో కలిపి సుమారు 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. రైతులకు ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులున్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. తాజాగా విడుదలైతే 4వ సీజన్కు నిధులు అందుతాయి. ప్రభుత్వం 2023-24 యాసంగిలో ఎకరానికి 5,000 చొప్పున 7,625 కోట్ల రూపాయలు, 2024-25 యాసంగిలో మళ్లీ 5,000 చొప్పున 5,057 కోట్ల రూపాయలు, ఆ తర్వాత ఏడాది 2025-26 వానాకాలం సీజన్లో ఎకరానికి సాయం 6,000కు పెంచి 8,800 కోట్ల రూపాయలను జమ చేసింది. ఈ ఏడాది మొత్తం 73 లక్షల మంది రైతులకు 8,881 కోట్ల రూపాయల నిధులు అవసరమని వ్యవసాయ శాఖ నివేదించగా వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయల విడుదలకు అంగీకరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాసంగి సీజన్ నడుస్తూ ఉండగా మరో 2 నెలల్లో వానాకాలం రానుంది. పెట్టుబడి సాయం కింద ఈ నిధులను రైతులు ఉపయోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. నర్మెట్లో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని నెల 22న సీఎం ప్రారంభించనున్నారు. దీంతో పాటు 40 కోట్ల రూపాయలతో నిర్మించే నూనె ఉత్పత్తుల తయారీ రిఫైనరీకి శంకుస్థాపన జరగనుంది. అక్కడే వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా విడుదలకు ఇదే సరైన వేదిక అని భావించి దానికి అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.